హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారాహి ట్రెండింగ్ కలెక్షన్స్ అండి. ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకుందామండి. కొబ్బరికాయ మన అందరికీ తెలిసిందే కదండి. చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరికి మన కొబ్బరికాయ అనేది తెలుసు కదండి. మనము గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం కొబ్బరికాయ కొడతాం కదండి. గుళ్ళు అయినా, ఇంట్లో పూజలు చేసినప్పుడైనా, వ్రతానికైనా, దేనికైనా, హోమానికైనా, దేనికైనా మనం కొబ్బరికాయ అనేది చాలా ముఖ్యమైనదండి. చాలామంది కొబ్బరికాయ కొడితే మంచి జరుగుతుందని తెలుసు, కానీ దాని విశిష్టత చాలామందికి తెలియదండి. దాని గురించి మాట్లాడుకుందామండి. కొబ్బరికాయ మనం కొట్టేటప్పుడు అంటండి, ఆ కొబ్బరి పెంకు ఉంటుంది కదండి, పైన ఉన్న పెంకు మన అహంకారాన్ని తీసేస్తుందంటండి. దేవుడి దగ్గర మనం కొబ్బరికాయ ఎప్పుడైతే కొడతామో అక్కడ మన అహంకారం పోతుందంటండి దేవుడి దగ్గర. అలానే లోపల కొబ్బరి గుంజు ఉంటుంది కదండి, ఆ తెల్లని గుంజు మన మనసు అంటండి. సంపూర్ణమైన మనసుని మనం దేవుడి దగ్గర పెడుతున్నామంటండి. అలానే లోపల కొబ్బరి నీళ్ళలాగా మన జీవితాన్ని ఉంచమనని అర్థం అంటండి. కొబ్బరికాయ కొట్టడం వల్ల ఇంత విశిష్టత ఉందండి. అలాగే సృష్టిలో నీరున్న కాయి ఓన్లీ కొబ్బరికాయ ఒకటేనంటండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.